ఇప్పుడు 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 ఫాన్ అయ్యారు బ్రో మంచు విష్ణు నేను మంచు విష్ణు ఒకసారి కలిపేయండి బ్రో మంచు విష్ణు అన్నాను దయచేసి మీడియా వాళ్ళందరికీ అడుగుతాం ఒకసారి కలిపేయండి ఏడిపించారు బ్రో లాస్ట్ లో అన్నా ఏమన్నా యాక్టింగ్ బ్రో ఈయన సినిమాతో ఇంటర్నేషనల్ లెవెల్కి వెళ్ళిపోతారు బ్రో సూపర్ బ్రో సినిమా మైండ్ బ్లోయింగ్ బ్రో బ్రో అన్న సినిమా లోపల చాలా బాగుంది. లాస్ట్ 20 minutes అయిపోయింది ప్రభాస్ గారికి. ప్లస్ అన్న కూడా ఇంత బాగా చేస్తారని ఎక్స్పెక్ట్ చేయలేదు. మోహన్ బాబు గారి యాక్టింగ్ ఆయన యాక్టింగ్ గురించి నేను చెప్పాలా అందరూ విష్ణు గారి కెరీర్ లో దిస్ ఈస్ వన్ ఆఫ్ ద ఫైనెస్ట్ బెస్టెస్ట్ అవార్డ్ విన్నింగ్ ఫిలిం. ఎన్ని కోట్లు వస్తాయి. ప్రభాస్ గారు కంటే హైలైట్ పెర్ఫార్మెన్స్ ఇచ్చారు మంచు విష్ణు గారు. నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. ఎస్పెషల్లీ మంచు విష్ణు గారి పెర్ఫార్మెన్స్ చూసి షాక్ అయ్యా. అంటే ట్రోలింగ్ చూసే వాళ్ళందరూ ఇది చూసి దండం పెడతారు. లిటరల్ గా పర్టికులర్ క్లైమాక్స్ సీక్వెన్స్ లో కన్ను సీక్వెన్స్ ఏదైతే ఉందో మన తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలోనే ద బెస్ట్, సారీ ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో ఎవర్ సీన్ షార్ట్ అది. పర్టికులర్ కన్నిచ్చేది ఏడవకుండా బయటకు వస్తే నేను ఇంకా రివ్యూ చెప్పడం మానేస్తా. అంత మంచి పెర్ఫార్మెన్స్. అండ్ డైరెక్ట్ ప్రభుదేవ గారి కొరియోగ్రఫీ, పర్టికులర్ గా క్లైమాక్స్ లో వచ్చే ప్రభుదేవ గారి కొరియోగ్రఫీ, ఆ మోహన్ బాబు గారి సింగిల్ షాట్ డైలాగ్స్ సినిమాని నెక్స్ట్ లెవెల్ తీసుకెళ్ళే. అండ్ శివభక్తులు ఎవరు మిస్ అవ్వకండి. శివభక్తులకి ఇది ఒక ప్రసాదం లాంటి సినిమా. డోంట్ మిస్ ఇట్ ఇన్ థియేటర్స్. బాగుందండి, చాలా బాగుంది. చాలా బాగా చేశారు. చాలా బాగా తీశారు అన్ని. చాలా బాగుంది అన్న. ఇప్పుడే చూసాను కన్నప్ప మూవీ. నిజంగా చాలా అంటే చాలా బాగుంది. ఆ భక్తులకే కాదు నార్మల్ ఆడియన్స్ కూడా గూస్ బంప్స్ అనమాట. లాస్ట్ 40 minutes చాలా అంటే చాలా బాగుంది. మంచు విష్ణు గారి పర్ఫార్మెన్స్ అయితే నిజంగా ఎక్సలెంట్ అనమాట. ఒక బ్లాక్ బాస్టర్ మూవీ. ప్రభాస్ గారి ఎంట్రీ కానీ, అక్షయ్ కుమార్, కాజల్ చాలా అంటే చాలా బాగుందన్న. అసలు గూస్ బంప్స్ వస్తుంది చూస్తున్నాను సేపు. ఒక బ్లాక్ బాస్టర్ మూవీ అనమాట. కళ్ళకి నీళ్ళు వస్తాయి అనమాట. చాలా అంటే చాలా బాగుంది. ఆ స్టోరీ ఎలివేషన్ కానీ, ఆ CG వర్క్స్ కానీ, ఆ సాంగ్స్ కానీ నిజంగా అందరూ ఏడుస్తారు అనమాట. లాస్ట్ 20 minutes అంత బాగుంది. థియేటర్కి వచ్చి చూడండి కన్నప్ప మూవీ. చాలా అంటే చాలా బాగుంది. కన్నప్ప సినిమా అందరికీ తెలిసిన కథే. కథ వింటం వేరు, రెండు కళ్ళతో మనం చూడటం వేరు. రెండు కళ్ళతో చూసి మనము ఏమి గ్రహించుకున్నాము అన్న విధానము మంచు విష్ణు గారి నటన ప్రకారంగా చూస్తే కనుక విజువల్స్ కానీ, డైరెక్టర్ మహాభారతం డైరెక్టర్ ప్రొడక్షన్ వాల్యూ తగ్గట్టుగా 350 కోట్లు పెట్టి ఈ సినిమాని ప్రేక్షకుల ముందు తీసుకొచ్చారు. ప్రేక్షకుల మనసుల్లో గుర్తుండే విధానంగా భారీ తారాగణం, ఇంత పెద్ద కాస్టింగ్ ఎప్పుడు చూడలేదు. అన్ని సంస్థల అంటే తమిళ్ కానీ, కన్నడ కానీ, తెలుగు కానీ, హిందీ కానీ ఇన్ని భాషల్లో ఉన్న ఆర్టిస్టుల్ని సినిమాలో జోడించి వెండితెర మీద స్క్రీన్ మీద వాళ్ళ యాక్టింగ్ చూస్తుంటే చాలా అద్భుతంగా ఉంది. ఇలాంటి సినిమాలు ఎంకరేజ్ చేయాలి. భక్తి సినిమాలు వేరు, మనస్ఫూర్తిగా చూసే సినిమాలు వేరు. ఆల్ ది బెస్ట్ కన్నప్ప మూవీ టీమ్. ఆయన ఇప్పుడు కన్నప్ప సినిమా చూసింది. ఆ సినిమా అయితే అన్న చెప్తున్నా విష్ణు అన్న ఒకరికి ఆన్సర్ ఇచ్చామని చెప్తాను. అసలు ఎంత బాగా యాక్టింగ్ చేశారంటే మన విష్ణు అన్న. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవరి కోసం సినిమా చూడాలంటే విష్ణు కోసం చూడాలని చెప్తున్నా. అయితే అసలు అన్న నాకు నచ్చింది ఏంటి విష్ణు యాక్టింగ్ అన్న. 1 man షో విష్ణు అన్న. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ అన్న విష్ణు అన్న నేను ఏమనుకున్నా కానీ నిజంగా అసలు ఎదురుగా తీసావు. మంచు విష్ణు అంటే ఒక రేంజ్ అనిపించావు నాకైతే. అవుతుందా అస్సలు అన్న కొత్త అవార్డు ఉందన్న సినిమా అయితే నేను చెప్తున్నా. సినిమా చూసిన తర్వాత అన్న ఉందన్న సినిమా బాబా అన్న నిజంగా చెప్తున్నా. సినిమా ఈ మధ్య నేను చూడలేదన్న. అసలు ఎంత మంచి సినిమా అంటే అంత మంచి సినిమా అసలు వేరే లెవెల్ అన్న. ఇప్పుడే కన్నప్ప సినిమా చూసినా అన్న. సినిమా మాత్రం మామూలుగా లేదన్న. అంటే మీరు ఎవరి కోసమైనా అంటే నా సినిమా స్టోరీ కోసమా, డైరెక్టర్ కోసమా, ప్రభాస్ అన్న కోసమా, దేనికోసం వచ్చినా గానీ విష్ణు అన్నకు ఫ్యాన్ అయిపోతారన్న బయటికి. ఆ రేంజ్ యాక్టింగ్ చేశాడన్న విష్ణు అన్న. ఏమో అనుకున్నాం కానీ మామూలుగా లేదు. సినిమా మాత్రం 3 గంటలు ప్యాక్ అయిపోయినాం. అండ్ లాస్ట్ 40 minutes ఏముంటదిరా అనుకుంటాం. బట్ ప్రభాస్ అన్న వచ్చి ఎలివేషన్ ఇచ్చిపోగానే మళ్ళీ ఏదో ఉంటది అనుకునే లోపే అసలు ఏడిపించేశారన్న. ప్రతి ఒక్కరు ఏడుస్తారన్న సినిమాలో. కన్నప్ప
సినిమా వాజ్ వన్ ఆఫ్ ద బెస్ట్ ఫిలిం నేను చూసిన దాంట్లో. సో విష్ణు అన్న కెరీర్ ఇంత కన్నప్ప కన్నా ముందు ఒకటి, ఇప్పటి నుంచి ఒకటి. సో ఇప్పుడు చెప్తున్నా, ఒక TFI బానిసగా చెప్తున్నా, విష్ణు అన్న ఇక్కడి నుంచి ఎక్కడికో ఎదిగిపోయాడన్న. ఆ రేంజ్ లో ఉంది అండ్ BGM. అసలు మోహన్ బాబు గారి ఎంట్రీ సీన్ కావచ్చు, మోహన్ లాల్ గారి ఎంట్రీ సీన్ కావచ్చు, అసలు BGM మామూలుగా లేదు. మ్యూజిక్ డైరెక్టర్ కి హ్యాట్స్ ఆఫ్ అని చెప్పుకోవచ్చు. అండ్ నెక్స్ట్ లెవెల్ అనిపించింది అన్న. ఎక్కడ కూడా బోర్ కొట్టదు, ఎక్కడ కూడా కనిపించదు. చాలా అంటే చాలా 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 బాగుందన్న. ఫ్యామిలీ తోటి వెళ్ళి చూడండి అన్న. ఇలాంటి సినిమాలు ఎంకరేజ్ చేయండి, చాలా బాగుంది. ప్రతి ఒక్కరు వాచ్ చేయండి అన్న. ఇప్పుడే కన్నప్ప మూవీ చూసి వస్తున్నా. అందరూ ప్రభాస్ ఇంటర్వెల్ తర్వాత వచ్చారని, కానీ నాకైతే అలా అనిపించలే. ప్రభాస్ ఫస్ట్ నుంచి ఉన్నాడు అనిపించింది. అసలు నిజంగా ఇండస్ట్రీకి రెండో ప్రభాస్. అసలు నిజంగా చెప్తున్నా, లాస్ట్ క్లైమాక్స్ అయితే ప్రతి ఒక్కరు కూడా కంటతడి పెట్టుకున్నారు. అసలు ఏం యాక్టింగ్ అన్నా అసలు మంచి అన్న దగ్గర నుంచి ఏ రేంజ్ యాక్టింగ్ అయితే నేను ఎక్స్పెక్ట్ చేయాలి. ఆస్కార్ అవార్డు యాక్టింగ్ అనిపించింది నాకైతే. అసలు ఏదైనా వాడుకునే కదా ఉన్నాడు, డైరెక్టర్లు దమ్ము ఉండాలి. కానీ అన్న ఎక్కడో వెళ్ళిపోయాల్సిన వాడు ఈ రోజున ఈ సినిమాతో మాత్రం ఇంకా అసలు ఎక్క తిరిగి చూసుకోక్కర్లేదు. ప్యాన్ ఇండియా స్టార్ అయిపోయాడు. అసలు ప్రభాస్ కి సరైన పోటీలా అనిపించింది. ఎందుకంటే ఆ కట్అవుట్ కానీ ఆ పర్సనాలిటీ కానీ ఈక్వల్ టు ప్రభాస్ అన్నలా ఉన్నాడు. సో ఖచ్చితంగా ప్రభాస్ కి గట్టి పోటేస్తాడు ఇలాంటి సినిమా కనుక. మన మంచు విష్ణు అన్నకి ఇంకొక సినిమా కనుక పడితే మాత్రం అన్న. మరి కన్నప్ప సినిమా చూడడం జరిగింది. నిజంగా చాలా అద్భుతమైన సినిమా అనిపించింది. ఈ సినిమా చూసిన తర్వాత నాకు విష్ణు గారు ఇలాంటి యాక్టింగ్ ఎక్కడ పెట్టో నాకు అర్థం కాలేదు. ఇది కదా విష్ణు యాక్టింగ్ అంటే. ఈ టైప్ ఆఫ్ పర్ఫార్మెన్స్ చేస్తే కనుక నిజంగా పాన్ ఇండియా స్టార్ అయిపోవాలి మనోడు, ఎప్పుడు అవ్వాలి. కాబట్టి ఇంటర్వల్ కి ముందు ఇంటర్వల్ తర్వాత చూసుకుంటే సినిమాతో వేరే లెవెల్ అనిపించింది. ఇంకా బ్యాక్ అండ్ మ్యూజిక్ అయితే చెప్పవసరం లేదు. స్టీఫెన్ అయితే చెత్త కొట్టాడు. ఈ సినిమా కన్నప్ప అనే సినిమా ఇప్పుడున్నటువంటి తరంలో చూసుకుంటే లాస్ట్ 40 నిమిషాలు కంటతడి పెట్టించాడు విష్ణు యాక్టింగ్ తో. చాలా బాగుంది సినిమా. ప్రతి ఒక్కరు చూడండి. మ్యూజిక్ బాగుంది, సాంగ్స్ బాగున్నాయి, ఫైట్స్ బాగున్నాయి. ఎక్స్ప్రెసివ్లీ చూసుకుంటే కనుక విష్ణు యాక్టింగ్ మాత్రం వేరే లెవెల్. చించి పడేసాడని చెప్తున్నాను నేనైతే. ప్రతి ఒక్కరు చూడండి, ఒక అందమైన సినిమా. నిజంగా స్టోరీ పరంగా చూసుకుంటే అంత హైలైట్ విజువల్స్ పెట్టారని చెప్పుకోవచ్చు. ఆడియన్స్ అయితే ఎవరు కూడా 1% కూడా డిసప్పాయింట్ అవ్వడానికి అయితే అవకాశం లేదు భయ్య. స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు హైలీ విజువల్స్ తోనే నిజంగా సూపర్. నిజంగా లాస్ట్ 40 నిమిషాలు క్లైమాక్స్ సీన్ లో ప్రతి ఒక్క ఆడియన్స్ అందరు థియేటర్ లో ఎమోషనల్ అయిపోయినాం భయ్య. గుండెలకు ఆకట్టుకున్నాడని చెప్పుకోవచ్చు. ఇంకా ప్రభాస్ గారి ఎంట్రీ క్యారెక్టరైజేషన్, రుద్ర అనే క్యారెక్టరైజేషన్ లో ఎంట్రీ ఇచ్చారు భయ్య. నిజంగా థియేటర్ మొత్తం 15 నిమిషాలు ఆడియన్స్ అందరూ ప్రభాస్ గారు రుద్ర తాండవం ఆడించేశారని చెప్పుకోవచ్చు. సినిమా మాత్రం హైలైట్ ఉందన్న. సినిమా మాత్రం ఒక 30 minutes హైలైట్ ఉంది అన్న. ఒక రేంజ్ లో ఉంటది. మోహన్ బాబు క్యారెక్టర్ గానీ, ప్రభాస్ క్యారెక్టర్ గానీ ఒక హైలైట్. అసలు మామూలు లేదు సినిమా. ప్రభాస్ రాగానే హైలైట్ సినిమా. అసలు వాళ్ళ బ్యాక్గ్రౌండ్ గానీ, మంచు విష్ణు వచ్చినాక ఇంకా హైలైట్ సినిమా. కన్నప్ప వేరే అంటే వేరే లెవెల్ అనిపిస్తుంది నిజంగా. బయటకు వచ్చే ప్రతి క్షణం శివయ్య అని మనసులో అనిపించే అంత ఎఫెక్ట్ చూపించారు. లాస్ట్ 25 minutes సినిమా ఉంటది భయ్య. ఎవరు ఇన్ని సినిమాలు చేసినా మోహన్ బాబు గారి యాక్టింగ్ లో కానీ, మన మంచు విష్ణు గారి యాక్టింగ్ కానీ వేరే లెవెల్ అనిపిస్తుంది. అసలు ప్రభాస్ గారి ఎంట్రీతో మొదలైతే భయ్య చూసే ప్రతి ఒక్కడికి అరుపులు తప్ప. థియేటర్ లో అయితే ఆయన చెప్పే స్లో డైలాగులు కూడా ఎంత భక్తిగా, ఎంత పద్ధతిగా అనిపిస్తాయంటే త్రూఅవుట్ ఎంజాయ్ చేస్తాం. ఇందులో చేసిన ప్రతి ఒక్క క్యారెక్టర్, యాక్టర్స్ చాలా 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 బాగా చేశారు. బాగుందన్న. 17 ఏళ్ల తర్వాత డి సినిమా తర్వాత మంచు విష్ణు అన్న మంచి హిట్ కొట్టాడు. మంచి కంబ్యాక్ ఇచ్చాడు. ప్రభాస్ అన్న యాడ్ చేసుకుని. సో ఇలాంటి సినిమా చేస్తే మంచు విష్ణు అన్న ఇంకా ముందు చాలా పెద్ద స్థాయికి వెళ్తాడు. ఫస్ట్ హాఫ్ లో 1-2 సీన్లు లేకున్న మాట వాస్తవం ఒప్పుకుంటా, కానీ అవి ట్రిమ్ చేస్తే సినిమా అయితే మంచి ఫ్లాప్. మూవీ బాగుందండి. సెకండ్ హాఫ్ అయితే మాత్రం చాలా బాగుంటది. BGMs చాలా ఇంక్లూడింగ్ మొత్తం కలిపితే ఒక మంచి ప్యాకేజీ కన్నప్ప చెప్పాలంటే. కన్నప్ప సినిమా భయ్యా మామూలుగా సినిమా వేరే లెవెల్ ఉంది. నిజంగా ఎప్పుడు మంచి ఫ్యామిలీకి మంచి రోజులు వచ్చినాయి. సినిమా చాలా బాగుంది. నిజంగా ఒకటైతే మాట్లాడుకోవాలి భయ్యా. స్టోరీ గురించి చూసుకుంటే స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు వేరే లెవెల్ అనిపించింది. నిజంగా ఫస్ట్ హాఫ్ చూసుకుంటే నిజంగా ఏమన్నా విజువలైజేషన్స్ అన్న, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ, ఆర్ఆర్ కానీ, ప్రొడక్షన్ కానీ చాలా 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 బాగున్నాయి. ఒకటైతే చెప్తా భయ్యా, నిజంగా మోహన్ బాబు గారు చేసిన యాక్టింగ్ అయితే అదిరిగిపోయింది. నిజంగా క్లైమాక్స్ లో మోహన్ బాబు గారి యాక్టింగ్ కానీ, అలాగే నిజంగా మంచు విష్ణు యాక్టింగ్ కానీ కంటతడి పెట్టింది.